मनोभिष्पितं येन भूतले स्वयं रूपः तथा ददाति మాతాజీ కిందది కూడా చదివాను మాతాజీ. చదవాలి, అట్లే కంటిన్యూ చేయండి. వందేహం శ్రీ గురోః శ్రీయుత పద కమలం శ్రీ గురూన్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్ర జాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహ గణలలిత శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావయోభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, బాగా చెప్పారు. సో చూడండి మాతాజీ మొన్న ఎవరు మాతాజీ చేసినారు? ఏ మాతాజీ లాస్ట్ వీక్ చేసినది? మంగళాచరణ్ మాతాజీ నేను చేశాను. సారీ, శ్వేతా మాతాజీ, కరెక్ట్. శ్వేతా మాతాజీ చేశారు. ఈ రోజు ప్రభు మీరు బాలమురళినా మీ పేరు? మధు మధు అది పేరు తప్పు వచ్చింది. మధునా మీ పేరు? ఓకే, మధు గారు చేశారు. సో నెక్స్ట్ వీక్ ఇంకొకరు ట్రై చేయొచ్చు. సో ఈ రకంగానే మనము ట్రై చేస్తూ, యాక్చువల్ గా ఇది ఓన్లీ మనము చెప్పితే వినడమే కాదు, నేను చెప్తూ ఉంటే ఏదో లెక్చర్ లాగా, తర్వాత ఒక టీచర్ లాగా చెప్తూ ఉంటే మీరు స్టూడెంట్స్ లాగా వినడమే కాదు, ఇది కాన్వర్జేషన్ బాగా లైవ్ గా పెడదాం మనం ఈ జూమ్ క్లాస్. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు అడగచ్చు, నేను డౌట్స్ క్లారిఫై చేయడానికి నా వంతుగా నేను హెల్ప్ చేస్తాను. తర్వాత మీరు కూడా పాయింట్స్ షేర్ చేసుకోవచ్చు. మనం చదువుతాం కదా, భాష్యం చదువుతాము, ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యంలో ఏవైనా మీకు కొత్తగా పాయింట్స్ మీకు టచ్ అవ్వచ్చు, ఆ పాయింట్ నేను కనుక్కోలేకపోవచ్చు. సో ఇలా కాన్వర్జేషన్ ఉంటే బాగుంటుంది. మరి ఇంకొక రిక్వెస్ట్, వీడియోలు కూడా ఆన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎంతసేపు నేను పేర్లు చూస్తున్నాను కానీ వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయో నాకు తెలియట్లేదు, మీ మొహాలు. సో చూడండి ఎంత లైవ్ గా ఉందో వీడియో ఆన్ చేస్తే. సో మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, ఒకరు కరీంనగర్, ఒకరు ఆదిలాబాద్, ఇంకొక చోట. సో ఎక్కడున్నా కూడా మీరు వీడియో ఆన్ చేస్తే దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మొదలు పెడదాము. హరే కృష్ణ. ఎవరో మ్యూట్ లో ఉండండి, వీడియో ఆన్ చేయమన్నాను. ఓకే. సో ఈరోజు 20వ శ్లోకం. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పారు. సో ఈరోజు హరే కృష్ణ మహామంత్రం మనము ప్రభుపాద చాంటింగ్ చేస్తూ ఉంటే విన్నాము. ఒక రౌండ్ పైన వరకు పెట్టాను చాంటింగ్, ప్రభుపాదుల వారు చేసేది. ఆ హరే కృష్ణ మహామంత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ కలియుగంలో మనకు కలియుగంలో ఉన్న ఈ మోసాలకు, దగాలకు, ఈ చీటింగ్స్ కు, ఇవన్నీ కూడా, అంతేకాకుండా కలియుగంలో మనం ఎందుకు కష్టపడుతున్నాము, సో ఈ కష్టాల నుంచి బయటపడడానికి మనకు ఒకటి హరే కృష్ణ మహామంత్రం ఒకటి తోవ అన్నమాట. సో మీకు 5 రోజుల ఇంట్రొడక్షన్ సెషన్ లో మనం చెప్పుకున్నాము, మనకు 4 యుగాలు ఉన్నాయి: సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సో సత్యయుగంలో ఏం చేసేవాళ్ళంటే తపస్సు చేసేవాళ్ళు, ఆత్మ సాక్షాత్కారం కోసము, భగవంతుణ్ణి పొందడం కోసము సత్యయుగంలో తపస్సులు చేసేవాళ్ళు. నెక్స్ట్
త్రేతాయుగంకి వచ్చేటప్పటికి యజ్ఞాలు హోమాలు ఇవి చేసేవాళ్ళు అనమాట. తర్వాత ద్వాపర యుగం వచ్చేటప్పటికి విగ్రహారాధన చేసేవారు. సో కలియుగంకి వచ్చేటప్పటికి అవన్నీ మనం చేయలేము. తపస్సు ఏంటి, ఇయర్స్ టుగెదర్, సంవత్సరాల కొద్దీ తపస్సు చేసేవాళ్ళు ఆ కాలంలో. ఒంటికాల మీద తపస్సు, అడవులకి వెళ్ళి అంటే ఏవి డిస్టర్బెన్స్ లేకుండా అడవులకి వెళ్ళి తపస్సు చేయడము మనం సినిమాలలో చూస్తుంటాం. మునులు ఋషులు అలా మనం చేయలేం, మన వల్ల కాదు. ఎందుకంటే ఒక 45 మినిట్స్ కూడా నింపాదిగా మనం కూర్చోలేము. అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెనకాల చైర్ వేసుకొని చైర్ మీద కాళ్ళు దించుకొని వీలైతే చైర్ వెనకాల సోఫా లాగా కుషన్ పెట్టుకొని సో ఇంత అవస్థ పడుతూ ఉంటాము ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోడానికి. అంటే మన దేహం సహకరించదన్నమాట. సో దేహము మనస్సు ఇవన్నీ సహకరించవు. సో అది చేయలేము, రూల్డ్ అవుట్. ఏంటి, మనం తపస్సు చేయలేము. నెక్స్ట్ యజ్ఞాలు హోమాలు చేయాలి. త్రేతాయుగంలో యజ్ఞాలు హోమాలు చేసేవాళ్ళు అనమాట. సత్యయుగము త్రేతాయుగము, నెక్స్ట్ యజ్ఞాలు హోమాలు. సో యజ్ఞము హోమము అవన్నీ చేయాలి అని అంటే చాలా ప్యూర్ గా ఉన్న వస్తువులు కావాల్సి వస్తుంది. ఆ యజ్ఞంలో హోమంలో వేసే ఏవైతే వస్తువులు ఉన్నాయో, నెయ్యి, తర్వాత మూలికలు, అవన్నీ కూడా ప్యూర్ గా ఉన్నవి అవసరం అవుతుంది. అంతేకాకుండా ఆ బ్రాహ్మణులు ఎవరైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో శ్లోకాస్, ఆ బ్రాహ్మణులు కూడా అంతే ప్యూర్ గా ఉండాలి. ఆ చాంటింగ్ చేస్తున్న శ్లోకాల వల్ల ఆ మంత్రాల వల్ల ఆ ఎఫెక్ట్ అనేది రావాలన్నమాట, యజ్ఞం చేసిన హోమం చేసిన. కానీ ఇప్పుడు అంతటి ప్యూర్ బ్రాహ్మణాసు, పవిత్రమైన బ్రాహ్మణాసు ఎవరు లేరు అని చెప్తారు. అంతేకాకుండా ఇప్పుడు మనకు ప్యూర్ కల్తీ లేని నెయ్యి అనేది దొరకడం చాలా కష్టం అయిపోయింది. కల్తీ లేని నాటి ఆవు నెయ్యి కావాల్సి వస్తుంది మనకు యజ్ఞము హోమం చేయాలంటే. ఎక్కడ దొరుకుతుంది కల్తీ లేని నాటి ఆవు? అది ఏంటి, ఒకవేళ ఉన్న ఈ ఫార్మ్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నా ఏంటి, 1 లీటరు 1700 1500. సో అంతంత మనం పెట్టుకొని చేసుకునే పరిస్థితి లేదు. సో అది రూల్డ్ అవుట్. నెక్స్ట్ విగ్రహారాధన. ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి విగ్రహారాధన చేసేవాళ్ళు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. విగ్రహారాధన చెయ్యాలి అని అంటే ఎన్నెన్నో రూల్స్ రెగ్యులేషన్స్ నియమాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నియమము నిష్ఠ, మడి గిడి అంటాం కదా, అలా అవన్నీ ఉండాలి. సో అది కూడా రూల్డ్ అవుట్. సో మనం గృహస్థాస్గా ఉండి మనము అవన్నీ కూడా చేయలేమన్నమాట. సో ఇప్పుడు మనము ఏదైతే సత్యయుగంలో చేసిన తపస్సు ఫలితము, త్రేతాయుగంలో చేసిన యజ్ఞ హోమాల ఫలితము, ద్వాపరయుగంలో చేసిన విగ్రహారాధన ఫలితము, ఈ అన్ని ఫలితాలు మనకు రావాలి అని అంటే ఈ కలియుగంలో అవన్నీ చేయకుండానే పొందగలము. ఎలా అని అంటే ఒక్క హరే కృష్ణ మహామంత్రంతో ఇంట్లో కూర్చొని మనం ఎక్కడున్న ప్లేస్ లోనే అక్కడే ఉండి, పెద్ద నియమాలు అవేమీ లేవన్నమాట హరే కృష్ణ మహామంత్రముకు చేయడానికి. తత్రాపిత నియమిత స్మరణేన కాలః. ఈ మనం స్మరించుకోవాలంటే ఈ మంత్రము కాలము, ప్లేస్ ఇవన్నీ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే కూర్చోవాలి, ఇలాగే నిఠారుగా కూర్చోవాలి, తర్వాత ఇదే టైంలో చేయాలి, ఇట్లా ఏం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా హరే కృష్ణ మహామంత్రం చేయాలి. ఇది చేయడం వల్ల ఈ కలియుగంలో పైన ఏదైతే చేస్తే ఫలితం దక్కించుకున్నారో వాళ్ళు ఆయా యుగాలలో ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రంతో మనం ఆ ఫలితాలన్నింటినీ కూడా దక్కించుకోగలము. సో ఇది చాలా సులభకరమైన మనకు భగవంతుడు చైతన్య మహాప్రభు ఇచ్చిన మార్గం అన్నమాట. సో కలిసంతరణ ఉపనిషత్ అనే ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యత అని అంటున్నారు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కేవలం హరినామము మాత్రమే అని 3 సార్లు చెప్తున్నారు. చూడండి, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యత. ఇంకా వేరే దారి లేదు, దారి లేదు, దారి లేదు. సో మనకు ఉపనిషత్, అది కలశంతరణ ఉపనిషత్
అన్ని నుంచి తీసుకున్నది. సో ఉపనిషత్తుల్లోనే చెప్తున్నారు మనకు ఇది హరే కృష్ణ మహామంత్రము దారి, ఈ కలియుగంలో వేరే దారి లేదు అని కలిసంతరణ ఉపనిషత్తులో బల్లగుద్ది చెప్తున్నట్టు 3 టైమ్స్ చెప్తున్నారు అని అంటే ఏదైనా శాస్త్రాలలో, వేదాలలో, ఉపనిషత్తుల్లో 3 సార్లు చెప్పారు అని అంటే బల్లగుద్ది చెప్పినట్టు. మనం చూసి ఉంటాము కోర్టులో కూడా ఎవరినన్నా పిలవాలి అంటే సుబ్బారావు 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 3 టైమ్స్ పిలుస్తారు. ఆ తర్వాత జడ్జ్ సైలెన్స్ అనడానికి ఆర్డర్ 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 అని 3 టైమ్స్ కొడతాడు శృతితో. అంటే ఇవన్నీ ఇంకా బల్ల గుద్ది చెప్పినట్టు అన్నట్టు అన్నమాట. సో అందుకే మనం హరే కృష్ణ మహామంత్రం చేయాలి. సో ఈ హరే కృష్ణ మహామంత్రం గురించి ఇంకా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా రేపు మా ప్రభు 8 గంటలకు మీరు మరీ జాయిన్ అవ్వండి. సేమ్ లింక్ లో రేపు శుక్రవారం 8 గంటలకు ఆయన ఇంకా వివరించి చెప్తారు. మనకు రెఫరెన్స్ ఇట్లా ఉపనిషత్తుల నుంచి, శాస్త్రాల నుంచి, భాగవతం నుంచి, భగవద్గీత నుంచి ఎక్కడెక్కడ హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్పారు అని రెఫరెన్స్ చూపిస్తూ మీకు ఇంకా డీటెయిల్డ్ గా చెప్తారు. సో రేపు కూడా తప్పకుండా 8 గంటలకు ఇంకొకసారి జాయిన్ అవ్వండి. హరే కృష్ణ మహామంత్రం యొక్క పవర్ ఏంటి, హరే కృష్ణ మహామంత్రం ఎందుకు మనం చేయాలి అదన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము భగవద్గీతలోకి ఎంటర్ అవుతాం. సో భగవద్గీతలో మనము చేస్తున్న శ్లోకం ఏంటి? ఈ రోజు 20వ శ్లోకం, 1వ అధ్యాయము 20వ శ్లోకం. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము, ఇది టైటిల్. సో 19వ శ్లోకం వరకు ఏం చెప్పుకున్నాము? ఈ శంఖం నాదములు ఎవరెవరు ఏ శంకు ఊదినారు, ఇవన్నీ కూడా ఆ శంకు పేర్లు ఏంటి, పాంచజన్య, హృషికేశ, దేవదత్త, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు 20వ శ్లోకం చూద్దాం. అత వ్యవస్థితాని దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సమాప్తే ధనురుద్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్యమిదమాహామహీపతే. ఎవరైనా చెప్తారా? మాతాజీ చెప్పండి. వ్యవస్థాన్ దృష్ట్యా దాత్ర రాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్ద్యమ పాండవః. ఋషికేశం కంటిన్యూ చేయండి, ఇంకా ఉంది కదా ఇంకొక లైన్. ఇక ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయిందా? మాతాజీ చెప్పాను. చెప్పండి మాతాజీ, ఇంకా చెప్పండి ఎవరైనా. అథ వ్యవస్థాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యమిదమాహ మహీపతే. ఓకే, థ్యాంక్ యూ ప్రభు, మధు ప్రభు. నెక్స్ట్ ఇంకా ఎవరు? మాతాజీ నేను చెప్తాను. శ్వేత మాత చెప్పండి. అత వ్యవస్థితాం దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యమిదమాహామహీపతే. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. సో ట్రాన్స్లేషన్ ఏముంది? ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికాడు. నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా అంటే ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు అనమాట. ఓ రాజా, ఏమేం జరుగుతుంది కురుక్షేత్రంలో అదంతా కూడా చెప్తున్నాడు కదా. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికాడు. సో ఇక్కడ పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథములో నిలిచి ఉన్నాడు. అంటే కపిధ్వజము హనుమాన్ ఉన్నాడు అనమాట.
రథం పైన జెండా ఉంటుంది కదా, ఆ జెండా పైన హనుమాన్ ఉన్నాడు. సో ఇది ఇంకొక సూచన మనకు ఏంటి, పాండవులకు విజయము అని. ఇప్పుడు ఈ శ్లోకంతో మనకు ఈ పాండవ విజయముకు కనిపిస్తున్న సూచనలు ఎండ్ అయిపోతాయి అన్నమాట. సో ఒకటి వచ్చి ఆ రథము గిఫ్టెడ్ బై హూమ్, రథం ఎవరు గిఫ్ట్ చేశారు అర్జునునికి? ఇంద్రుడు. ఇంద్రుడు రథమును ఇంద్రుడు రథమును గిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంకా ఏమేం చెప్తున్నారు సూచనలు? అర్జునుడు పాండవులు గెలుస్తారు, ఖచ్చితంగా విజయం వాళ్ళకి అని చెప్పడానికి మనకి ఇన్ని శ్లోకాలు చెప్పుకున్నాం కదా. ఒకటి అర్జునుని యొక్క రథము అగ్నిదేవుని ఇంద్రుని వల్ల గిఫ్ట్. ఏదో వాయిస్ బ్రేక్ అవుతుంది మాలతి మాతాజీ. శంఖవులతని కరెక్ట్. హారిక మాతాజీ కూడా చెప్తున్నారు శంఖనాదము. ఆ శంఖనాదం వల్ల వాళ్ళకు సింహగర్జన లాగా అనిపిస్తోంది. హారిక మీది ఇంటర్నెట్ ఏమో డల్ గా ఉన్నట్టుంది, ఇంటర్నెట్ సరిగ్గా లేదు మీది. సో ఇది ఇంకొక సూచన ఏంటి, జెండా పైన రథం పైన ఉన్న జెండా పైన హనుమాన్ ఉన్నాడు. సో హనుమంతుడు మనకు తెలుసు, ఆయన రామ అవతారంలో కూడా హనుమంతుడు రామునికి హెల్ప్ చేశాడు. సో అలాగే ఇక్కడ అర్జునునికి కృష్ణుడు ఉన్న వాళ్ళిద్దరూ ఉన్న రథం పైన కూడా ఆయన ఆ జెండా పైన ఉండడం వల్ల ఆయన హెల్ప్ కూడా ఉన్నది. సో ఎక్కడైతే చూడండి కృష్ణ ఉన్నాడు, తర్వాత హనుమాను ఉన్నాడు, అంటే నథింగ్ బట్ రామ అవతారంలో ఉన్న ఇక్కడ రామ అవతారం నుంచి కృష్ణ నుంచి, సో అవతారాలు ఒకటే కదా, ఆయన ఉన్నాడు దేవాది దేవుడు, తర్వాత హనుమాను ఉన్నాడు. సో ఎలాగైతే మనకు రామాయణంలో హనుమంతుడి హెల్ప్ ద్వారా ఎలా అయితే వారధి కట్టి వాళ్ళు యుద్ధంలో గెలవగలిగారో, అలాగే ఇక్కడ కూడా అర్జునునికి విజయం తథ్యము అన్నట్టు చెప్తున్నారు. సో భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో విన్నాము, చదవచ్చు, కొంచెమే ఉంది. యుద్ధం కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది. యుద్ధ రంగంలో శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్షోపదేశాలతే చే నిర్దేశితులైన పాండవుల ద్వారా ఏర్పాటు చేయబడినట్టి అనూహ్యమైన సేవా వ్యూహముచే ధృతరాష్ట్ర తనయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ్డారని పై వాక్యము ద్వారా అర్థమవుతోంది. సో వాళ్ళందరూ నిరుత్సాహపడ్డారంట. ఎవరు? ధృతరాష్ట్ర తనయులందరూ. హనుమత్ చిహ్నమైన అర్జునుని ధ్వజము విజయానికి మరొక సూచనగా అయ్యింది. ఎందుకంటే రావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి సహాయం చేశాడు, అప్పుడు శ్రీరామునికే విజయం లభించింది. ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరు అర్జునునికి సహాయంగా అతని రథంలో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరాముడే. అంతేకాకుండా శ్రీరాముడు ఎక్కడ ఉంటే అతని నిత్య సేవకుడైన హనుమంతుడు, అతని నిత్య దేవేరి అయిన సీతాదేవి అంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటారు. కనుక అర్జునునికి ఎటువంటి శత్రు భయం లేనే లేదు. అన్నిటికీ మించి ఋషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయడానికి స్వయంగా ఉన్నాడు. ఈ విధంగా యుద్ధ నిర్వహణ విషయంలో సంపూర్ణ సహకారము అర్జునునికి లభ్యమై ఉంది. తన నిత్య భక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినట్టు అటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిశ్చితమైన విజయానికి సూచనలు అయ్యాయి. సో ఇవన్నీ కూడా అర్జునుడి పాండవుల విజయముకు సంకేతాలు. ఒకటి ప్రత్యక్షంగా కృష్ణుడు అర్జునుడి వైపు ఉండడము, ఆ తర్వాత కృష్ణుడితో పాటు హనుమంతుడు ఉండడము, ఆ తర్వాత ఆయనకు వచ్చిన రథము గిఫ్ట్ గా ఇచ్చిన రథము ఇంద్రుడి చేత గిఫ్ట్ చేయబడి ఉండడము, అంటే ఆ రథము కూడా అంతటి శక్తి ఉంది, స్పెషల్ రథం అన్నమాట, మామూలు రథం కాదు. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నారంటే మాధవ, ఒక ప్లేస్ లో కృష్ణునికి మాధవ అని చెప్తున్నారు శ్లోకంలో. మాధవ అని అంటే లక్ష్మీపతి. ఎక్కడైతే మాధవుడు ఉన్నాడో అక్కడ ఆయన లక్ష్మీపతి కాబట్టి అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. భర్తను వదిలి భార్య ఉండదు కదా ఎక్కడ కూడా.
సో భర్త ఉన్న ప్లేస్ లోనే భార్య కూడా ఉంటుంది. అంటే ఈయన భర్త మాధవ ఉన్నాడు అని అంటే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. లక్ష్మీదేవి అని అంటే మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్టు అన్ని లక్ష్ములు అక్కడే ఉంటాయి. విజయ లక్ష్మి, సంతాన లక్ష్మి, వైభవ లక్ష్మి, మనకున్నాయి కదా అష్టలక్ష్ములు. సో వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. సో ఇంతమంది ఉంటే ఇంకా ఆయనకు అపజయం అనేది ఆస్కారమే లేదు. ఆయనకు జయము ఇవన్నీ కూడా విజయానికి సూచనలు అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ 21వ శ్లోకము 22వ శ్లోకం టుగెదర్ ఉన్నాయి. అర్జున ఉవాచ సేనయో ఉభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేత్యా నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కర్మయ్యా సహ యుద్ధేవ్యమస్మిన్ రణ సముద్యమే. ఎవరైనా చదువుతారా? నేను చెప్పనా మ్యామ్? చెప్పండి పద్మ. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయేచ్యుత ఏవదేత్తాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణ సముద్యమే. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొకరు ఎవరైనా? నేను చెప్తాను మాతాజీ. రవళి మాతాజీ. సేనయోర్మయోర్मध्ये రథం స్థాపయామేచ్యుత యావదేవతాని రేక్షేహం యోద్ధు కామనవస్థితాన్ కైర్మాయ సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మాలతి మాతాజీ. ఇందాక చదువుతానన్నారు, చదువుతారా? చదువుతా మాతాజీ. చెప్పండి. అర్జునోవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయామేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో అర్జునుడు ఏమంటున్నాడు? సో ఉభయోర్ మధ్యే అర్జునుడు పలికాడు, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. సో ఇద్దరి సైన్యము నిలబడింది కదా ఆపోజిట్ గా, ఒకవైపు కౌరవులు, ఒకవైపు పాండవులు. సో ఈయన పార్థసారథి, ఎవరు? మన కృష్ణ. ఆయనకు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆయన యొక్క రథానికి. సో ఆ రెండు సైన్యాల మధ్యలో తీసుకెళ్లి నిలబెట్టు రథమును. ఉభయోర్ మధ్యే, ఆ సేనాల ఉభయ సేనముల మధ్య నిలబెట్టు. సో నిలబెట్టడం వల్ల నేను యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, సో ఎవరైతే యుద్ధం చేయాలని వచ్చి నిలిచి ఉన్నారో కౌరవుల వైపు వాళ్ళు, పాండవుల వైపు వాళ్ళు, వీళ్ళందరినీ కూడా నేను ఎవరెవరితో తలపడాలి, ఎవరెవరితో నేను ఫైటింగ్ చేయాలి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఎవరెవరు ఏ ప్లేసుల్లో నిలబడినారు, వాళ్ళని ఎలా అటాక్ చేయొచ్చు నేను, ఇవన్నీ కూడా చూడాలి. ఒక స్కెచ్ వేసుకోవాలి, ఒక ప్లాన్ వేసుకోవాలి. ఇద్దరి ఉభయ సైన్యాల మధ్య నిలబెట్టు అని చెప్తున్నారనమాట. సో భాష్యంలో ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణుడు దేవాది దేవుడే అయినప్పటికీ, చూడండి మనము ఈ శ్లోకము ట్రాన్స్లేషనే కాకుండా భాష్యము చాలా చాలా ఇంపార్టెంట్, చదవాలన్నమాట. ప్రభుపాదుల వారు డీటెయిల్డ్ గా ఇచ్చినారు, ఈజీగా మనకందరికీ కూడా అర్థమయ్యేలాగా ఇచ్చాడనమాట. అందుకే ఈ మన ఇస్కాన్ భగవద్గీత యథారూపం, భగవద్గీత యథాతథం, ఇంగ్లీష్ లో అయితే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో ఈ భగవద్గీత యథాతథముకు వచ్చినంత గిరాకీ, డిమాండ్ ఏ భగవద్గీతకు రాలేదని చెప్పచ్చు అనమాట. ఆల్ ఓవర్ ద వరల్డ్ లాక్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయినాయి ఈ భగవద్గీత. దేనికి అనంటే ఈ భాష్యము ప్రభుపాదుల వారు ఈజీగా డీటెయిల్డ్ గా ఇచ్చినాడు మనకందరికీ అర్థమయ్యేలాగా. సో అంతేకాకుండా ఆయన ఏమి తన సొంత అభిప్రాయాలను పెట్టట్లేదు అక్కడ. సో ఆయన అక్కడక్కడ అప్పుడప్పుడు రెఫరెన్స్ కూడా ఇస్తాడనమాట. ఏదైనా శ్లోకం పెట్టి, లేకపోతే ఆ మీనింగ్ పెట్టి, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను అని బ్రాకెట్ లో చెప్తారనమాట. ఇది శ్రీమద్ భాగవతము
ఫలానా స్కందం నుంచి తీసుకున్నాను, ఫలానా శ్లోకము, ఫలానా చాప్టరు, లేకపోతే ఇప్పుడు ఇందాక చెప్పాను నేను హరేర్నామ కలి సంతరణ ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తు నుంచి తీసుకున్నాను. అట్లా ప్రతి ఒక్కటి కూడా శ్లోక నెంబర్ తో పాటు బ్రాకెట్ లో పెడతాడు. కావాలంటే మీరు వెళ్ళి రెఫరెన్స్ చేసుకోండి అన్నట్టు. నేను అబద్ధం చెప్పట్లేదు. ఇది ఈ ఉపనిషత్తుల్లో, ఈ శాస్త్రాలలో, ఈ భాగవతంలో మనకు చెప్పారు. కాబట్టి రెఫరెన్స్ తో పాటు ప్రభుపాదుల వారు చెప్తారనమాట. సో అందుకు అంత ఫేమస్ అయింది ఈ భగవద్గీత. చూద్దాం ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు ఈ శ్లోకంకు ఏం చెప్తున్నారు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడే అయినప్పటికీ నిర్హేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు. అంటే ఇక్కడ కృష్ణుని యొక్క భక్త వాత్సల్యం మనం చూడొచ్చు అన్నమాట. కృష్ణునికి ఇంకొక పేరు ఏంటంటే భక్త వత్సల. భగవంతునికి భక్త వత్సల అని కూడా మరో పేరు. సో అది భక్త వత్సల అంటే ఎలా తీరుస్తాడు ఆ భక్త వాత్సల్యత అని అంటే ఇక్కడ చెప్తున్నారనమాట. తన భక్తుల పట్ల అనురాగం చూపడంలో అతడు ఏనాడు విపులుడు కాడు. అందుకే ఇక్కడ అతడు అచ్యుతునిగా సంబోధించబడినాడు. అచ్యుత అంటే మీనింగ్ ఏమిచ్చారో చూడండి, పైన వర్డ్ టు వర్డ్ మీనింగ్ లో ఏమిచ్చారు. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు కదా. అచ్యుత ఓ చ్యుతి లేనివాడా అంటే పడిపోనివాడా. మనము చ్యుతులము, మనం పడిపోయినాం భౌతిక ప్రపంచంలో, భగవద్ధామం నుంచి కిందికి పడిపోయినాం భౌతిక ప్రపంచంలోకి. భగవంతుడు అచ్యుతుడు అంటే పడిపోనివాడా. ఇంగ్లీష్ లో ఇన్ఫాలబుల్ అంటారు. అంటే ఫాలెన్ అంటే పడిపోయిన వాళ్ళము. మనము ఫాలెన్ సోల్స్ అంటాము, బద్ధ జీవులము, పడిపోయిన జీవులము మనము. కానీ భగవంతుడు అచ్యుతుడు, పడిపోడు ఆయన. ఎందుకు ఇక్కడ ఆ పదం చెప్తున్నారు అచ్యుత? ఒక పాస్ట్ టైం చెప్తాను వినండి. లీల, భగవంతుని యొక్క లీల. ఆయన ఏ రకంగా భక్తవత్సలుడు, ఏ రకంగా ఆయన అచ్యుతుడు అనేసి చూడండి. ఇప్పుడు భగవంతుడు దేవాది దేవుడు. సో ఆయన ఇక్కడ అర్జునునికి ఏ రకంగా పనిచేస్తున్నాడు? ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సో పోయిన క్లాస్ లో కూడా చెప్పానేమో, నాకు గుర్తులేదు. ఆ డ్రైవర్ అంటే మనకు భౌతిక ప్రపంచంలో ఒకసారి ఊహించుకోండి డ్రైవర్ పొజిషన్ ఎలా ఉంటుంది అనేసి. సో ఓనర్ చెప్పిన వెంటనే డ్రైవర్ కీస్ తీసుకోవాలి, దబదబా బయటికి వెళ్ళి ఆ కారును క్లీన్ గా, కారు డ్రైవర్ ఊహించుకోండి, కారును క్లీన్ గా తుడిచిపెట్టాలి. లోపల సీటులో ఏమేమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే అది కూడా క్లీన్ గా తుడిచి, తర్వాత పర్ఫ్యూమ్ ఉందా లేదా, కారు నీట్ గా ఉందా లేదా, ఇవన్నీ రెడీ చేసి ఓనర్ కిందికి వస్తూ ఉంటే డోర్ ఓపెన్ చేసి, ఓనర్ లోపలికి కూర్చున్న తర్వాత డోర్ క్లోజ్ చేసి, ఓనర్ పర్మిషన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన ఆర్డర్ తీసుకొని ఆ ప్లేస్ కు తీసుకువెళ్ళి దింపాలి. సో అది మళ్ళా చూడండి, కారు డ్రైవరు అనేది ఎంతటి చిన్న పొజిషన్ అనేది మనం ఆలోచించుకోవచ్చు. అలాగే ఆ కారు ప్లేస్ లో రథమును పెట్టుకోండి. సో ఈయన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన జగన్నాథ సూత్రధారి, జగన్నాటక సూత్రధారి అంటారు కదా. తర్వాత అన్నిటికీ ఆయనే జగత్పిత, దేవాది దేవుడు. అలాంటి అంతటి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఈయనకు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. సో అది ఎలా ఉంటుందంటే డ్రైవర్ గా పనిచేయడం, ఇంకొకటి ఒక సన్నివేశం చెప్తాను ఎలా ఉంటుంది రథంలో డ్రైవర్ గా పనిచేయడం అనేది. ఇప్పుడు చూడండి, యుద్ధంలో రథం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు కృష్ణ, రథసారథిగా ఉన్నాడు. సో యుద్ధం చేసేటప్పుడు ఎంతటి రణగొణ ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. అర్జునుడు ఇన్ కేసు కృష్ణ కుడివైపుకు వెళ్ళు, కృష్ణ ఎడం వైపుకి వెళ్ళు, కృష్ణ ముందుకు స్ట్రైట్ గా వెళ్ళు అని చెప్తే వినపడే పరిస్థితి లేదా అక్కడ. యుద్ధంలో హాంకారాలు, ఆ తర్వాత ఇదేంటి బాణాలు వేయడము, ఎక్కువ పెట్టడము, వాళ్ళ అరుపులు వీళ్ళ అరుపులు, యుద్ధం అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోవచ్చు మనము. సో ఆ పరిస్థితిలో మన కృష్ణ ఇక్కడ వెళ్ళు అక్కడ వెళ్ళు అని అంటే వినపడే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కృష్ణ అనే కాదు ఎవరైనా కూడా పార్థసారథి ప్లేస్ లో, రథసారథి ప్లేస్ లో ఉన్న వాళ్ళ వెనకాల కూర్చున్న వాళ్ళు
రైట్ సైడ్కి వెళ్ళాలి అని అంటే, కుడివైపుకు వెళ్ళాలంటే కాళ్ళతో ఇట్లా టచ్ చేస్తారంట. కుడివైపు టచ్ చేస్తే కుడివైపుకి వెళ్ళాలి అన్నట్టు. రథంను కుడివైపుకి తిప్పుకోవాలి. ఎడం భుజం పైన కాళ్ళతో టచ్ చేస్తే ఎడం వైపుకు వెళ్ళాలి అన్నట్టు. ఎందుకు కాళ్ళతో అని అంటే, చేతిలో బాణము, విల్లు అవన్నీ ఉంటాయి. చేతులు ఖాళీగా ఉండవు యుద్ధం చేసే వాళ్ళకు కదా. సెంటర్ లోనే పెట్టారనుకోండి, పాదము స్ట్రైట్ గా వెళ్ళాలి అన్నట్టు. సో ఇంతటి తక్కువ పని చేస్తున్నంత మాత్రము కృష్ణుని యొక్క పొజిషను పడిపోలేదు. ఆయన ఎప్పటికీ కూడా దేవాది దేవుడే. ఆయన చ్యుతి లేనివాడు, అచ్యుతుడు. సో రథసారథిగా పనిచేసినంత మాత్రము ఆయన మనలాంటి ఆర్డినరీ పర్సన్ అయితే కాదు. ఆయన అచ్యుతుడు. ఆయన ప్లేస్ అలాగే ఉంటుంది అని చెప్పడానికే ఇక్కడ అచ్యుత అనే పదము మనకు మెన్షన్ చేశారనమాట. ఆ పేరుని మెన్షన్ చేశారు. అంటే భగవంతుడు ఎలాంటి భక్తుల కోసము, భక్తులను రక్షించడం కోసము ఎలాంటి పని చేయడానికైనా ఆయన రెడీగా ఉంటాడు. ఇంకొక సన్నివేశం చెప్తాను మీకు. గజేంద్ర మోక్షము మీరు వినే ఉండొచ్చు. గజేంద్ర అంటే ముసలి ఒక ఏనుగును పట్టేసుకుంటుంది. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళ ఇద్దరి మధ్య ఫైటింగ్ నడుస్తుంది. 1000 of years ఫైటింగ్ అన్నమాట. ముసలి వచ్చి నీళ్ళలోకి లాగుతూ ఉంటుంది ఏనుగుని, ఏనుగు వచ్చి తప్పించుకొని బయటకు రావడానికి బయటికి లాగుతూ ఉంటుంది అన్నమాట. సో చివరికి ఏనుగు అందరినీ ఆశ్రయిస్తుంది, వాళ్ళ బంధుగణమును ఎవరైతే అందరూ కలిసి వచ్చింటారో. అది యాక్చువల్ గా ఏనుగుది శాపగ్రస్తుడై ఉన్న రాజు, ముసలి కూడా శాపగ్రస్తుడైన ఉన్న ముసలి అన్నమాట. అది ఆ పాస్ట్ టైం వచ్చినప్పుడు డీటెయిల్ గా చెప్పుకుందాము. సో ఏనుగు వచ్చి ఆ ఏనుగు భార్యను అడుగుతుంది, ఏనుగు పిల్లల్ని అడుగుతుంది, నన్ను రక్షించండి అని. ఏనుగు బంధువులను అడుగుతుంది, అన్ని రకాలుగా ట్రై చేస్తుంది. తనంతకు తాను కూడా బయటికి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఏది వర్కౌట్ అవ్వదు అనమాట. సో అప్పుడు సడన్ గా ఏనుగుకు భగవంతుడు, గజేంద్రకు భగవంతుడు గుర్తొస్తాడు. అక్కడ పక్కన ఒక తామర పువ్వు, లోటస్ నీళ్ళల్లో ఉంటుంది కదా లోటస్, ఆ లోటస్ ను లాగి తొండంతో ఆది మూలం సమర్పయామి అనేస్తుంది అనమాట. ఆది మూలం సమర్పయామి. ఆ మూలం ఎవరు, ఈ ప్రకృతికి మూలం ఎవరు, వాళ్ళకు ఇది సమర్పిస్తున్నాను నేను అనేసి నిస్సహాయ స్థితిలో ఆ మాటని ఫ్లవర్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. వెంటనే భగవంతుడు తన యొక్క లోకంలో ఉంటాడు. ఇది ఎప్పుడైతే ఈ గజేంద్ర ఆది మూలం సమర్పయామి అని ఆఫర్ చేసేస్తుందో అక్కడి నుంచి ఇంకా ఆయన బయలుదేరుతాడు. ఆయన యాక్చువల్ గా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడంట. సో గబగబా లేసి రెడీ అయిపోయి, గరుడ రా, నేను కిందికి వెళ్ళాలి, నేను భూలోకానికి వెళ్ళాలి అనేసి గరుడం పైన ఎక్కి కూర్చుంటాడంట. గరుడ అతి మోస్ట్ ఫాస్టెస్ట్ వెహికల్ గరుడ, విష్ణువు యొక్క వెహికల్ ఆయన గరుడ. సో అంత ఫాస్ట్ గా గరుడ ఎగరగలదు, అంత ఫాస్ట్ గా తీసుకొని వెళ్తోంది. గరుడ బ్యాక్ పైన కూర్చోపెట్టుకొని భగవంతుణ్ణి, విష్ణువు కనిపిస్తోందంట. ఈయన చాలా స్లోగా వెళ్తున్నాడు, ఈ గరుడ ఇంత స్లోగా వెళ్తున్నాడు, నేను ఎప్పుడు అక్కడికి భూలోకానికి రీచ్ అయ్యేది, అక్కడ నా భక్తుడు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అనేసి ఆయన గరుడ వీపు పై నుంచి దూకేసి కిందికి గరుడ 2 కాళ్ళు పట్టుకొని గరుడను భుజానికి వేసుకొని పరిగెత్తుతున్నాడంట. ఎవరిని రక్షించడానికి? ఈయన గజేంద్రని రక్షించడానికి. సో ఎప్పుడైతే భక్తులు భగవంతుని నిస్సహాయ స్థితిలో, భగవంతుడా నువ్వే నాకు శరణ్యము, ఇంకా వేరే శరణ్యం లేదని పూర్తిగా శరణాగతి వేడుకుంటామో, ఆయన ఏ పని చేయడానికైనా వెనకాడడు. అందుకే ఆయన భక్తవత్సలుడు అయినాడు అనమాట. సో పోనీ ఆయన అంత పని అలా యాక్చువల్ గా ఇంకా వివరించి చెప్తారు కొంతమంది సీనియర్ డివోటీస్. అలా ఆయన పరిగెత్తుకొని వస్తూ ఉంటే గరుడను భుజం మీద వేసుకొనేసి రక్షించడం కోసము ధోతి, ఆయన పైన ఉన్న కండువా అన్ని ఊడి పడిపోతుంటాయంట. ఆయన కూడా అట్లే పరిగెత్తుతుంటాడంట. అంత మాత్రము ఆయన యొక్క పొజిషను దిగదుడుపా అని అంటే కాదు. ఆయన పొజిషన్ ఎప్పుడూ కూడా ఆయన అచ్యుతుడే, ఆయన పొజిషన్ ఎప్పుడూ కూడా దేవాది దేవుడే అని చెప్తున్నారనమాట.
ఇక్కడ చూడండి, ఆ విధంగా చేయడానికి అతడు సంకోచింపని కారణంగానే అచ్యుతునిగా సంబోధించబడినాడు. తన భక్తునికి రథసారథి స్థానాన్ని స్వీకరించిన అతని దివ్య స్థితికి ఎన్నడూ భంగము రాదు. అన్ని పరిస్థితులలో అతడు దేవదేవుడే, సర్వేంద్రియాధిపతి అయిన హృషికేశుడే. భగవంతుడు సేవకుని మధ్య సంబంధము అతి మధురమైనది, దివ్యమైనది. సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయడానికి సన్నద్ధుడై ఉంటాడు. చూడండి, సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయడానికి సన్నద్ధుడై ఉంటాడు. అదే విధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాడు. చూడండి, యాక్చువల్గా భగవంతుని యొక్క సేవకుడు భగవంతుని సేవ దొరకాలి, భగవంతునికి సేవ చెయ్యాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటాం మనము డివోటీస్. కానీ మనము ఎంత ఉవ్విళ్ళూరుతూ ఉంటామో దానికి మల్టిపుల్ టైమ్స్ లో భగవంతుడు కూడా మనకు సేవ చేయాలి అని అనుకుంటూ ఉంటాడంట, ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. తాను ఆదేశాలు ఇచ్చేవానిగా అవడం కంటే తన విశుద్ధ భక్తుడు తననే ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువ ఆనందిస్తాడు. అతడు ప్రభువు కనుక ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ఎవ్వరూ అతనిని ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉండరు. కానీ విశుద్ధ భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితుల్లో అచ్యుతుడైన ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు. చూడండి, విశుద్ధ భక్తుడు ఎప్పుడైతే విశుద్ధ భక్తుడు ఆర్డర్ చేస్తాడో అప్పుడు ఆయన ఆదేశాలను పాలించడానికి హ్యాపీగా పాలిస్తాడంట ఆదేశాలను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ లీల తెలిసే ఉంటుంది, ఏంటి, దామోదర లీల. దామోదర అని అంటే ఇది దామోదర లీల భగవంతుని యొక్క చాలా స్వీట్ పాస్ట్ టైం. దామోదర లీల కార్తీక మాసంలో జరిగింటుంది అనమాట ఈ లీల. యశోదాదేవి కృష్ణుడు వెన్న తిన్నాడని వెంటబడి స్టిక్ తో వెంటబడి ఆయన్ని పట్టేసుకొని రోలు కట్టేస్తుంది చూడండి. సో దాన్ని దామోదర లీల అంటారు. దామ అనంటే తాడు, ఉదర అంటే కడుపు. తాడుతో ఉదరముకు కట్టేస్తుంది కాబట్టి యశోదాదేవి దాన్ని దామోదర అని అంటారనమాట. చూడండి ఇక్కడ. సో అంటే యశోదాదేవికి కోపం వచ్చేసింది. ఆమె యశోదాదేవి స్టిక్తో కృష్ణుడిని కొట్టడానికి వెంటబడుతుంటే కృష్ణుడు యశోదాదేవిని తర్వాత ఆవిడ తీసుకొస్తున్న స్టిక్కును చూసి భయపడి పారిపోతున్నాడంట. సో ఇది విచిత్రంగా అనిపించట్లేదు? మనం కృష్ణుని లీలలు చూసాము. పూతనను చంపాడు ఆయన. పూతనను ఎప్పుడు చంపింది ఆయన అంటే 3 రోజుల బాబు, జస్ట్ 3 రోజులు పిల్లాడగా ఉన్నప్పుడు పూతనని చంపాడు. అఘాసుర, బకాసుర, శకటాసుర, కాళియ మర్దనము, చూడండి ఇన్ని రాక్షసుల్ని ఆయన చంపగలిగిన వాడు. యశోదాదేవి స్మాల్ పుల్ల పట్టుకొని వెంటబడితే పరిగెత్తుతున్నాడంట. ఇవన్నీ ఇలాంటి లీలలు. అంటే ఎప్పుడైతే విశుద్ధ భక్తులు డిమాండ్ చేస్తే, విశుద్ధ భక్తులు ఆర్డర్ చేస్తే కృష్ణ ఆర్డర్ను పరిపాలించడానికి చాలా చాలా ఆనందంగా పరిపాలిస్తాడంట. ఎందుకు అనంటే ఆ విశుద్ధ భక్తికి ఆయన మెచ్చుతాడనమాట. సో కృష్ణుణ్ణి దేంతో మనం కొనగలము అనంటే భక్తితో కొనేయగలం అనమాట. ఆ విశుద్ధ భక్తితో కొనేయగలము. తర్వాత ఇంకా కొన్ని ప్లేస్లో మనకు భగవద్గీతలోనే వస్తుంది శ్లోకంలో ఏమొస్తుందంటే, నేను భక్తుల ఆధీనంలో ఉంటాను అనేసి. భక్తులు ఏది చెప్తే అది నేను పాలిస్తాను, భక్తుల ఆధీనంలో ఉంటాను. అహం భక్త పరాధీనో, నేను అహం అంటే నేను, అహం భక్త పరాధీనో, నేను ఎవరికి ఆధీనుణ్ణి అని అంటే భక్తులకు ఆధీనుని అని చెప్తారనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? అతడు ప్రభువు కనుక ప్రతి ఒక్కరూ అతనికి ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ఎవ్వరూ అతన్ని ఆజ్ఞాపించే ఉన్న స్థితిలో ఉండరు. కానీ విశుద్ధ భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితుల్లో అచ్యుతుడైన ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు. సో ఆయనకు ఒక రకమైన ఆనందము. విశుద్ధ భక్తులు ఆర్డర్ చేస్తే కృష్ణ కూర్చో అని అంటే కూర్చొనిస్తాడు. మనము బృందావన్ పాస్ట్ టైమ్స్ లో బృందావన్ లీలల్లో చూసాము. చుట్టుపక్కల లేడీస్ కృష్ణుడు
ఏంటి ఆ వెన్న దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు కృష్ణుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని యశోదాదేవి దగ్గరికి లాక్కొని వెళ్ళడము. సో ఇవన్నీ చూసాము. సో ఆయన భగవంతుడు, కావాలంటే ఆయన ఆన్ ద స్పాట్ మాయమైపోగలడు, కానీ వాళ్ళ చేతుల్లో పట్టుబడతాడంట. వాళ్ళ దగ్గర దండనలు తీసుకుంటాడంట, కొట్టించుకుంటాడంట, తిట్టించుకుంటాడంట, ఆ, దొంగ దొంగ అనిపించుకుంటాడు. అదొక ఆనందం ఆయనకు. మామూలుగా మనము దొంగ అని మన మీద వేసారంటే, నన్ను దొంగ అంటావే నువ్వు, యాక్చువల్ గా మనం చేసింటాము ఏదో ఒక తుంటరి పని. కానీ దొంగ అంటే మాత్రం ఒప్పుకోము మనం భౌతిక ప్రపంచంలో. కానీ కృష్ణుడికి దొంగ, నువ్వు ఒక వెన్న దొంగవి నువ్వు అంటే ఆయనకు హ్యాపీ. భక్తులు దొంగ దొంగ అని అంటే. సో భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో సోదరులతో యుద్ధం చేయగోరలేదు, కానీ ఎటువంటి శాంతిమయ రాయబారాలకు ఏనాడు సమ్మతించని దుర్యోధనుని మొండితనమును కారణంగానే అతడు బలవంతంగా యుద్ధ రంగానికి రావాల్సి వచ్చింది. అందుకే యుద్ధ రంగంలో ఉన్నట్టి ప్రముఖులను చూడడానికి అతడు ఆతృత పడ్డాడు. యుద్ధ రంగంలో శాంతి యత్నం అనే ప్రశ్నే లేనప్పటికీ వారిని అతడు తిరిగి చూడాలని అనుకుంటున్నాడు. అవాంఛితమైన యుద్ధం వైపుకు వారెంతగా మ్రొగ్గి ఉన్నారో అతడు చూడగోరాడు. సో ఇక్కడ అర్జునుడి గురించి చెప్తున్నారనమాట. భగవంతుని యొక్క విశుద్ధ భక్తుడు అర్జునుడు. సో ఆ విశుద్ధ భక్తుడు కాబట్టి ఎలాగైతే భగవంతునికి ప్రతి ఒక్క జీవి పట్ల కరుణ అనేది ఉంటుందో, అలాగే ఈయన భగవంతుని యొక్క విశుద్ధ భక్తుడు కాబట్టి ఆ కరుణ, ఆ మనస్సు, కంపాషన్, దయ మనస్సు అనేది అర్జునుడిలో కూడా ఉంటుందన్నమాట. యాక్చువల్ గా అర్జునుడికి యుద్ధం చేయాలని ఇష్టం లేదు, కానీ దుర్యోధనుడు ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వట్లేదు, మొండిగా ఉన్నాడు. తన మొండితనం వల్ల అర్జునుడు, పాండవులు వీళ్ళందరూ యుద్ధం చేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. సో తను అలాగే బలవంతాన ఒప్పుకున్నాడు, యుద్ధ భూమికి వచ్చాడు. సో ఇప్పుడు చూడాలనుకుంటున్నాడు, ఎవరెవరు నాతో యుద్ధం చేయడానికి ఇక్కడ సమకూరినారు అని చూడాలనుకుంటున్నాడు. అందుకు ఈ రథమును ఇరు సైన్యముల మధ్యలో తీసుకొచ్చి పెట్టు అని చెప్తున్నారనమాట అర్జున ఈ శ్లోకంలో. నెక్స్ట్ 23వ శ్లోకంకి వెళ్దాము. 23 చెప్పుకోవచ్చు, ఇంకా 7:26 అయింది టైము. యోష్యమానానవేక్షాహం యయేత్రత సమాగతః ధార్తరాష్ట్రాస్య దుర్బుద్ధే ప్రియశీకీర్షవః. ఎవరేం చెప్తారా? ఎవరు? గోమతి మాతాజీ. ఎస్, గోమతి మాతాజీ, తర్వాత శివ ప్రసాద్ బాబు. గోమతి మాతాజీ చెప్పండి. యోత్సమానా నవేక్షేహం యత్రేత సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ప్రియశీకీర్షవః. థ్యాంక్ యూ మాతాజీ. శివ ప్రసాద్ బాబు. యోస్యమానానవేక్షేహం యాయేత్యత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ప్రియశీకీర్షవః. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఇంకొకసారి? హరే కృష్ణ మాతాజీ. హారిక. యాత్సమానేవ వేక్షహం యాయేత్రత సమగతః ధృతరాష్ట్రస్య దుర్బుద్ధే థ్యాంక్ యూ మాతాజీ. సో దుష్ట బుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధము చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూస్తాను. సో ఎవరెవరు? దుష్ట బుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చు. సో ధృతరాష్ట్ర తనయుడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు కూడా దుష్ట బుద్ధి, దుర్యోధనుడు కూడా దుష్ట బుద్ధి. ఆ దుష్ట బుద్ధికి ఎవరు నీరు పోస్తా అన్నారు? ఎవరెవరు ఇంకా ఆ దుష్ట బుద్ధిని ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు? ఆయన పార్టీ వైపు ఎవరెవరు ఉన్నారు అని చూడడానికి ఈయన ఇష్టపడుతున్నాడు అనమాట. ఎవరెవరు వచ్చినారో నేను చూడాలి అని అనుకుంటున్నారు అర్జునుడు. భాష్యము: తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయంతో దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యాన్ని దుర్యోధనుడు అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూశాడనేది బహిరంగ రహస్యం. కనుక దుర్యోధనుని పక్షంలో చేరిన వారందరూ
అతని కోవకు చెందిన వారే అయి ఉంటారు. మనం అంటాం కదా సాంగత్య దోషం అంటాం కదా. సాంగత్య దోషము ఇంకొకటి ఏదో అంటారు తెలుగులో, ఏదో అంటారు సామెత, ఆవాస దోషం. సావాస దోషము. అలా ఇక్కడ ధృతరాష్ట్రునికి సహాయం చేయడానికి ఎవరైతే గ్యాదర్ అయినారో దుర్యోధనునికి ఎవరైతే సహాయం చేయాలని గ్యాదర్ అయినారో, దుర్యోధను వైపు ఎవరైతే యుద్ధం చేయాలని గ్యాదర్ అయినారో వాళ్ళందరూ కూడా దుర్యోధను లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళే అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు తాగుబోతే ఫ్రెండ్ అవుతాడు, తిరుగుబోతే ఫ్రెండ్ అవుతాడు. ఇన్ కేస్ మంచివాడు ఫ్రెండ్ అయినాడు అనుకో, వాడు కూడా ఆ లక్షణాలే తీసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత. దుర్యోధను పక్షంలో చేరిన వారందరూ అతని కోవకు చెందిన వారే అయి ఉంటారు. కామనిది. యుద్ధము ప్రారంభము కావడానికి ముందు అర్జునుడు వారిని రణరంగంలో చూడాలనుకున్నది వారెవరా అని తెలుసుకోవడానికే గాని వారితో శాంతి మంతనాలు చేసే ఉద్దేశంతో కాదు. సో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చూద్దాము. కౌరవుల వైపు ఈ దుష్ట బుద్ధి ఉన్న దుర్యోధనుని వైపు యుద్ధం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎందుకంటే అర్జునుడు వీళ్ళందరూ కూడా పెదనాన్న పిన్నాన్న బిడ్డలు కదా, వీళ్ళందరూ కజిన్ బ్రదర్స్ అవుతారు. తర్వాత మామలు, చిన్న మామలు, చిన్నాన్నలు, తర్వాత తాత, భీష్మ పితామహ వచ్చి తాత, తర్వాత గురువులు, ఇలాంటి వాళ్ళే మొత్తం అందరూ బంధువులే ఉండేది. సో ఎవరెవరు అంటే వీళ్ళతో చూసి శాంతి మంతనాలు చేద్దామని అయితే కాదు అర్జునుడు చూడాలనుకుంటున్నది. ఎందుకు అనంటే దేనికి మధ్య రెండు సైన్యాల మధ్య తీసుకురమ్మన్నాడంటే ఆ దుష్టుడైన దుర్యోధనుని వైపు ఎవరు యుద్ధం చేయడానికి రెడీ అయినారు అని కనుక్కోవడానికి చూస్తున్నాడు అనమాట. ఆ ఉద్దేశం గురించి ఈయన రెండు సైన్యాల మధ్య రథం తీసుకురా అని చెప్తున్నాడు అనమాట. తన వైపే శ్రీకృష్ణుడు ఉన్న కారణంగా విజయం గురించి పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ తాను ఎవరితో తలపడాలో వారి బలాన్ని అంచనా వేయడానికి అర్జునుడు వారిని చూడగోరాడనేది కూడా యథార్థము. సో కృష్ణుడు తన వైపు ఉన్నాడు, అర్జునుడి వైపు ఉన్నాడు. సో విజయం తథ్యము. దాంట్లో బాగా నమ్మకం ఉంది అన్నమాట కృష్ణుని పైన ఈయనకు, అర్జునునికి. కానీ ఆ ఎదుటి వ్యక్తులు ఎవరెవరు గ్యాదర్ అయినారు, వారి యొక్క శక్తి సామర్థ్యం ఎలా ఉంది, వాళ్ళని నేను ఎలా అటాక్ చేయొచ్చు, ఇవన్నీ కూడా, ఎందుకంటే యుద్ధం చేయబోతున్నది ఈయన కదా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రెండు సైన్యాల మధ్య తీసుకొచ్చి నిలబెట్టు అని చెప్పారనమాట. ఓకే, సో 25 నుంచి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. 24 కూడా కవర్ చేసేద్దాం. ఇక్కడికి సంజయ ఉవాచ స్టార్ట్ అవుతుంది. సంజయ ఉవాచ ఏవ ముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. సంజయ ఉవాచ ఏవ ముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొకరు ఎవరైనా? నేను చెప్తాను. లక్ష్మీ మాతాజీ చెప్పండి. సంజయ ఉవాచ ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొకరు ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ, నేను చెప్తాను. అన్నపూర్ణ చెప్పండి మాతాజీ. సంజయ ఉవాచ ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. థ్యాంక్ యూ మాతాజీ. సంజయుడు పలికాడు, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు. సో సంజయుడు చెప్పాడు, ఇక్కడంతా ఆయనకు వివరించి చెప్తున్నాడు కదా ధృతరాష్ట్రునికి, ఆయన ప్యాలెస్ లోనే కూర్చొని.
సో ఇలా చెప్పిన తర్వాత అర్జునుడిచే ఈ విధంగా సంబోధించిన వాడే శ్రీకృష్ణుడు. సో అర్జునుడు చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఈ రెండు సేనల మధ్య తీసుకొచ్చి రథంను స్థాపించాడు. నెక్స్ట్ భాష్యంలో ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు? ఈ శ్లోకంలో అర్జునుడు గూఢాకేశునిగా చెప్పబడినాడు. సో ఇక్కడ గూఢాకేశ అంటే ఎవరో కాదు, అర్జునుడు. సో మనం ఇంతవరకు కృష్ణుని పేర్లు చూసాము. హృషికేశ అని చెప్తున్నారు ఒక ప్లేస్ లో రథసారథి పార్థసారథి అంటున్నారు, ఇంకొక ప్లేస్ లో మాధవ అంటున్నారు. ఇక్కడ అర్జునుడికి గూఢాకేశ అంటున్నారు. గూఢాకేశ అంటే మీనింగ్ ఏంటి? గూఢక అంటే నిద్ర అని అర్థము. నిద్రను జయించిన వాడు గూఢాకేశుడు అని పిలువబడతాడు. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థము. అంటే శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర అజ్ఞానము రెండింటినీ జయించాడు. పరమ కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మర్చిపోలేదు. అదే భక్తుని నైజము. మెలకువతో ఉన్నప్పుడు గాని నిద్రలో ఉన్నప్పుడు గాని భక్తుడు శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలను తలచకుండా ఉండలేడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలం శ్రీకృష్ణుణ్ణే నిరంతరము తలుస్తూ నిద్ర అజ్ఞానము రెండింటినీ జయిస్తాడు. ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది. హృషికేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు మనస్సునకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడు సేనల మధ్య రథమును నిలపమనడంలో అర్జునుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే అతడు ఆ విధంగా చేసి ఇలా పలికాడు. సో ఇక్కడ అర్జునునికి మరో పేరు గూఢాకేశ. గూఢాకేశ అంటే నిద్రను కూడా జయించిన వాడు అని అంట. సో ఇంకొకటి ఒక పాస్ట్ టైం ఉంది గూఢాకేశ. అర్జునునికి నిద్రను జయించిన వాడే కాకుండా నిద్రలో అంటే అదేంటి చీకట్లో కూడా ఆయన ఆరో షూట్ చేయగలడంట, గమ్యంను షూట్ చేయగలడు. సో అది ఎలా వచ్చింది అంటే ఒకసారి మీరు తెలిసే ఉంటుంది, పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మధుకరి చేసేవాళ్ళు. మధుకరి అని అంటే కొన్ని ఇళ్లకు వెళ్ళి భిక్షం ఎత్తుకునే వాళ్ళు అనమాట. సో ఆ భిక్షం ఎత్తుకొని వచ్చిన ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆహార పదార్థాలు వాటిని తీసుకొచ్చి కుంతీదేవికి ఇస్తే ఆవిడ వచ్చి ఆ పదార్థాలలో 50% 2 హాఫ్ పోర్షన్లు చేసేదన్నమాట. 2 అర్ధ భాగాలు. ఒక అర్ధ భాగం ఫుల్ ఎవరికి? భీమునికి మాతాజీ. ఒక అర్ధ భాగం ఫుల్ భీమునికి 50%. మిగతా అర్ధ భాగం ఉంటుంది కదా, ఆ మిగతా అర్ధ భాగంలో వీళ్ళు 5గురు తినేవాళ్ళు. ఎవరు? కుంతీదేవి, ఆ తర్వాత అర్జున, నకుల, సహదేవ, యుధిష్ఠిర. అప్పటికి ఇంకా మ్యారేజ్ కాలేదన్నమాట వీళ్ళకి, పాండవులకు. ద్రౌపది లేదు. సో అలా అర్ధ భాగం మొత్తము ఆయన వృకోదర, ఆయన పేరు. ఎవరు? భీముని పేరు. అంటే భయంకరమైన పనులు చేయగలడు. ఆయన తిండి కూడా భయంకరంగా తినగలడు అనమాట. అందుకు ఆయన్ని వృకోదర అని కూడా అంటారు. సో ఆ మిగతా అర్ధ భాగం ఏదైతే పోర్షన్, అందరూ సాయంకాలం కూర్చోయింటారు. మనకు తెలుసు ఆ టైంలో అడవిలో ఇప్పుడున్నట్టు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఏవి లేవు. వాళ్ళు ఒక క్యాండిల్ దీపం పెట్టుకొని దీపం ముందర కూర్చొని పాండవులు 5 మంది తర్వాత కుంతీదేవి కూర్చొని ప్రసాదం తీసుకుంటూ ఉంటారని భోజనము. సో సడన్ గా గాలికి దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోతే భీముడు తనకి ఇచ్చిన 50% పోర్షన్ తినేసింటాడంట. ఆ మిగతా వాళ్ళకు భాగం చేసి పెట్టింటారు కదా, 5 భాగాలు, మిగతా 4 ప్లస్ కుంతీదేవి తినాలనేసి దాన్ని కూడా తినేస్తాడంట క్షణంలో. ఏంటి, ఈవిడ కుంతీదేవి వెళ్ళి మరి తిరిగి ఆ అగ్గిపెల్ల తీసుకొచ్చి దీపం వెలిగించే లోపల ఇదంతా అయిపోయి ఉంటుంది, ఖాళీ అయిపోయి ఉంటాయి విస్తరాకులు అనమాట. సో అంతటి స్పీడ్ గా చీకట్లో కూడా తినేయగలడు. అప్పుడు అర్జునుడు ఆలోచిస్తాడంట, భీముడికి ఏంటి గమ్యము, భీముడి యొక్క లక్ష్యం ఏంటి? ఆయన పొట్ట నింపుకోవడము. సో ఉన్నదంతా తినేశాడు. చీకట్లో కూడా ఏమాత్రము ఏది ఎక్కడుంది ఏమి చూసుకోకుండా తినేశాడు. సో ఆయన చీకట్లో కూడా తినే పని చేయగలిగినప్పుడు నేను చీకట్లో ఎందుకు గమ్యంను నేను చూసి గురి పెట్టలేను అనే థాట్ వస్తుందంట.
సో అప్పుడు ఆయన ప్రాక్టీస్ చేస్తాడు. చీకట్లో కూడా గమ్యాన్ని చూసి గురి పెట్టి బాణాలు వేసేది ప్రాక్టీస్ చేస్తాడనమాట. అందులో కూడా గెలుస్తాడు. ఆయన ఏంటి నిద్రను జయించగలడు. అందుకే ఆయనకు గూఢాకేశ, నిద్రను జయించగలడు, చీకట్లో కూడా ఆయన గమ్యాన్ని ఛేదించగలడు. అందుకే ఆయన పేరు గూఢాకేశ అని పేరు వచ్చిందనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు, కృష్ణ భక్తుడు కేవలం శ్రీకృష్ణునే నిరంతరము తలుస్తూ, అంటే ఇక్కడ అర్జునుని యొక్క భక్తిని గ్రేట్ గా చెప్తున్నారనమాట. శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర అజ్ఞానము రెండింటినీ జయించాడు. సో ఎప్పుడైతే కృష్ణునితో మనము మైత్రిని పెంచుకుంటామో అర్జునుని లాగా మనము కూడా నిద్రను అజ్ఞానమును జయించగలము. మరి అర్జునుని అంత లేకపోయినా, అంత పెద్ద పర్సెంట్ లేకపోయినా కొంతలో కొంత జయించగలము. ఎప్పుడు జయించగలము? కృష్ణునితో మనము టచ్ లో ఉన్నంత వరకు, కృష్ణునితో మనము మైత్రి పెంచుకోవడము అంతవరకు. కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవాన్ని క్షణకాలమైన మర్చిపోలేదు. సో కృష్ణుడిని అర్జునుడు ఎప్పుడూ కూడా మర్చిపోలేదన్నమాట. కృష్ణుడు ఆయన ఎంతటి భక్తుడంటే, సో లీలలన్నీ ఈరోజే, పాస్ట్ టైమ్స్ అన్ని ఈరోజే చెప్పేస్తున్నా మీకు. సో ఎంతటి భక్తుడంటే, ఒకసారి ఈయన నారదముని కృష్ణుని కలవాలని వస్తారు. కృష్ణుని కలవాలని వస్తే ఆయన యొక్క అంతఃపురాలు వదిలేసి ఈ పాండవులు ఎక్కడైతే అడవుల్లో ఉంటారో అక్కడ ఉంటాడంట. సో నారదమునికి డౌట్ వస్తుంది, ఏమి వీళ్ళ గ్రేట్నెస్, 24 గంటలు పాండవులు 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 అని, పాండవులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటాడు, వాళ్ళతో పాటు అడవుల్లో ఉంటారు, వాళ్ళకి సరిగ్గా తినడానికి తిండి లేదు, పడుకోవడానికి స్థలం లేదు. అయినప్పటికీ ఈయన ఆ అంతఃపురాలు రాణులందరినీ వదిలేసి వాళ్ళ వెనకాల వస్తాడు. ఏమిటి గొప్పతనము, నేను కనుక్కోవాలని వస్తాడనమాట. చాలా ఫాస్ట్ గా, చాలా అదేంటి కుతూహలంతో వస్తాడు అడవికి. అప్పుడు వచ్చినప్పుడు ఎక్కడ ఒక చెట్టు కింద కృష్ణుడు కూర్చొని ఉంటాడు. కృష్ణుడి తొడపైన అర్జునుడు తల పెట్టుకొని పండుకొని ఉంటాడు అనమాట. సో నారదముని అర్చుకుంటా వస్తాడు. సో ఏంటది, నువ్వు జగన్నాథునివి, నువ్వు దేవాది దేవుడివి, నీ తొడ మీద ఆయన పండుకున్నాడేంటి, నువ్వు ఆయనకు సేవ చేస్తాన్నావేంటి, ఈ ఉల్టా అర్జునుడు నీకు సేవ చేయాలి కదా, నువ్వు ఆయనకు సేవ చేస్తున్నావేంది, ఆయన ఎలా, ఎంత ధైర్యం ఆయనకు అర్జునునికి నీ తొడ మీద పట్టుకోవడానికి అని ఢామ్ ఢోమ్ ఢోమ్ అని అర్చుకుంటా వస్తాడనమాట నారదముని. సో అర్జునుడు ఎలా పండుకోగలుగుతున్నాడు నీ తొడ మీద అన్నట్టు అర్చుకుంటా వస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు సైగ చేస్తాడు, అరవద్దు అరవద్దు, నా ప్రియ భక్తుడు నా తొడ మీద పండుకున్నాడు, ఆయనకు నీ అరుపులతోటి డిస్టర్బెన్స్ అవుతుంది, నిద్ర చెడిపోతుంది, అరవద్దు అని అంటాడనమాట. సో ఆయన అప్పుడు అడుగుతాడు గుసుగుసుగా, అంటే గొనుగుతూ అడుగుతారు, ఏమి అంత గొప్పతనము, ఆయన నువ్వు తొడ మీద పండుకోబెట్టుకున్నావు, అంతటి గొప్పవాడా అర్జునుడు, నీకు సేవ చేసేది పోయి నీతో సేవ చేపించుకుంటున్నారు అంటే, కృష్ణుని యొక్క తొడను ఒక దిండుగా యూజ్ చేస్తున్నాడంటే కృష్ణుడు సేవ చేస్తున్నట్టే కదా అర్జునునికి. నీతో సేవ చేపించుకుంటున్నాడు, ఏమి అంత గొప్పతనము అని అంటే, అక్కడ కింద ఒక వెంట్రుక పడింది చూడు, ఆ వెంట్రుకను తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని విను అని అంటాడనమాట కృష్ణ. సో ఇదేంటిది, అర్జునుడి యొక్క గొప్పతనం ఏంటి, ఎందుకు ఆయన అలా చేస్తున్నాడు అని అడిగితే, వెంట్రుకను తీసి చెవులో పెట్టుకోమంటాడు, ఏంటి చెవి దగ్గర అని అనుకుంటాడు. అయినా కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి నారదముని కింద పడి ఉంటుంది, అర్జునుని దగ్గర, కృష్ణుని దగ్గర పాదాల దగ్గర పడి ఉంటుంది ఒక వెంట్రుక తీసి, అది అర్జునుని వెంట్రుక అనమాట. ఆ వెంట్రుక తీసి చెవి దగ్గర పెట్టుకుంటే ఆ వెంట్రుక కూడా ఒకటి జపిస్తోంది, ఏమని, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అని కంటిన్యూగా జపం చేస్తోంది. ఏంటి, ఒక ఎంట్రుక తల నుంచి ఊడి పడిపోయింది, ప్రాణం లేదు ఇంకా దానికి, తల నుంచి ఊడి పడిపోయింది, తల కంటుకున్నంత వరకన్నా కొంచెం ప్రాణం ఉంటుంది, కానీ తల నుంచి ఊడి పడిపోయిన ప్రాణం లేని వెంట్రుక ఇంకా శ్రీకృష్ణ శరణం మమ, ఆయన బాడీ నుంచి దూరం అయినప్పటికీ కూడా
కృష్ణుని నామజపం చేస్తోంది. నేను కృష్ణునికి శరణము, శ్రీకృష్ణ శరణం మమ, నేను కృష్ణునికి శరణం 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 అన్నట్టు. సో అంతటి గొప్పవాడు ఈ కృష్ణుడు, అర్జునుడు. అంతటి గొప్ప భక్తుడు, అంత ప్రియ స్నేహితుడు. అందుకే అలా ఉన్న శుద్ధ భక్తులకు కృష్ణుడు ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. సో ఇవన్నీ కూడా మనకు కృష్ణుని యొక్క భక్త వాత్సల్యత చూపించే శ్లోకాలు అన్నమాట. ఓకే, ఇక్కడికి స్టాప్ చేసేద్దాము. ఈ రోజు 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. రేపు అదే నెక్స్ట్ క్లాస్ లో 25 శ్లోకం కంటిన్యూ చేద్దాము. తర్వాత మీకు